ఫస్ట్ మారు మనసు పొందాలి, తర్వాత పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తీసం తీసుకోవాలి. మారు మనసు లేకుండా అన్న చెప్పాడనో, అక్క చెప్పిందనో, తమ్ముడు చెప్పాడనో, అమ్మ చెప్పిందనో, పాస్టర్ గారు చెప్పాడనో, పెళ్లి కదా ఖచ్చితంగా బాప్తీసం తీసుకోవాలనేమో. సో ఇలా బాప్తీసాలు తీసుకోవాలని బైబుల్లో అయితే ఎక్కడ లేదు, ఎక్కడ రాయబడలేదు. బైబుల్లో రాయబడిన బ్యాప్టిజం ఏంటంటే, అపోస్తులైన పేతురు రక్షణ సువార్త ప్రకటిస్తూ ఆ రోజు పేతురు చెప్పిన బోధలో ఆయన ఏం చెప్పాడంటే, ముందు మీరు మారు మనసు పొందాలి, మారు మనసు తర్వాతే పాప క్షమాపణ నిమిత్తం బ్యాప్టిజం తీసుకోవాలి. ఇది బ్యాప్టిజం తీసుకునే విధానం. ఇంకా అపోస్తులు కూడా ఫాలో అయింది ఇదే, నూతన నిబంధనలో అందరూ ఫాలో అయినది ఇదే. సో